హలో యూట్యూబ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. ఈరోజు డే అయితే చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు మా పాపది జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. మార్నింగ్ షిఫ్ట్ వచ్చింది కాబట్టి ఎర్లీగా వెళ్ళాలి కదా. సో 7 కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి ఇంచుమించు 4:30 అలా లేచిపోయాము. లేచి తను ఫ్రెష్ అవ్వాలి, రెడీ అవ్వాలి కదా. సో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. మా వాళ్ళు లేచారు, పూజ అయిపోయింది, అంతా అయిపోయింది. తను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసింది. మా వారు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతారు. తనకి మీరందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. తప్పకుండా సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇక మా పాప మా వారు ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు. ఇక్కడైతే మా వారు పూజ చేస్తున్నారు. ఏదైనా ఒక మంచి పని చేయడానికి వెళ్ళే ముందు ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలి అని అయితే నేను అనుకుంటాను. ఇంకా అందుకే పూజ చేసి అయితే వాళ్ళు బయలుదేరారు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. దోశ వేసాను అనమాట. ఇదైతే కొంచెం స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది కదా. 12 వరకు ఎగ్జామ్ ఉంటుంది, లేట్ అయిపోతుంది కాబట్టి దోశ అయితే చేస్తున్నాను. అయిపోయారా? రెడీ అయిపోయారా ఇద్దరు? ఓకే. అదే మరి కామెంటరీ అంటారు, బ్యాక్ కామెంటరీ. ఇదిగోండి మా వాడు రెడీగా ఉంటాడు బ్యాక్ కామెంట్ చేయడానికి. భలే బ్యాక్ కామెంట్, నాట్ ఏ బ్యాడ్ కామెంట్, బ్యాక్. ఏదైనా మనం చెప్తున్నాం అనుకో రెడీగా ఉంటాడు. ఎప్పుడు పంచ్ చేయాలి, కౌంటర్ వేయాలి, అదే పని వాడికి. 6 అయిపోతుంది కానీ బయట మాత్రం అలాగే ఉంది. చీకటి చీకటి రాజ్యం. ఎంత చీకటిగా ఉందో చూడండి. అస్సలు బాబోయ్, భయంకరమైన చీకటి. తొందర లేచిపోయావు? ఎగ్జామ్కి వెళ్తున్నానా? ఓ నైస్, వెరీ గుడ్. వావ్. లేకపోతే మా వాడు నేను లేపేంత వరకు లేగడు. 7:30, 7:20, 7:15 నేను ఎప్పుడు లేపుతానో అప్పుడు లెగుస్తాడు. నిద్ర ఎక్కువైందండి హైదరాబాద్ వచ్చాక మా వాడికి కదా. అలా ఉందన్నమాట పరిస్థితి. ప్రిపేర్ అయ్యావా భక్తి? ఓకే. మిగతా దేవుడి దయ అంటావు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, మిగతాది లక్, దేవుడి దయ అంతే. మనకి ఎంత రావాలో ఏది కావాలో అదే ఇస్తాడు లాస్ట్కి. మనకి ఏది రాసి పెడితే అదే జరిగింది కాబట్టి నో టెన్షన్స్, నో వర్రీస్, నో క్రయింగ్స్. లైట్ తీసుకోవాలి ఏదైనా. మనసుకి ఎక్కువ తీసుకోకూడదు. ఇది అయిపోతే ఇంకొక వే ఉంటుంది అంతే. ఏదో ఒక వే మనకు కల్పించే ఉంటాడు కాబట్టి దేవుడు, అందులోకి వెళ్తాము. ఏదైనా పాజిటివ్. పిల్లలు ఎవరైనా సరే పాజిటివ్గా తీసుకోవాలండి ప్రతిదీ. మరీ నెగిటివ్గా తీసుకోకూడదు. ఏమంటావు? అంతే. ఆల్ ది బెస్ట్ భక్తి, ఆల్ ది బెస్ట్. బారాయి, నీకు వచ్చినంతలో బారాయి అంతే. నో ఫోర్స్. మధ్యలో పెట్టాలి. ఇక్కడ బొట్టు ఎక్కడ పెట్టుకుంటాను అక్కడే పెట్టు. డాడీ స్ట్రైట్ గా పెట్టుకుంటారు, చిన్నగా పెట్టుకుంటారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. బాగా రాయి ఎగ్జామ్, మంచిగా రాయి. ఓకే వెయిట్ గైస్. ఓకే చాలే. विजयी बाबा, विजयी बाबा, विजयी बाबा, आशीर्वाद बाबा, सक्सेस लेके आना बस. అవుతున్నారు. ఓకే స్టార్ట్ అవుతున్నారు కదా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మా బాబు కోసం బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను. ఐరన్ కడాయిలో చేస్తే పొడి పొడిగా వస్తుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, చాలా బాగా వస్తుంది కర్రీ. ఏదైనా మనకి కొంచెం వేపుల్లాగా రావాలి అంటే ఇందులో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మా కోసం వచ్చేసి క్యాలీఫ్లవర్ ఇంకా గ్రీన్ పీస్ కర్రీ అయితే అవుతుంది. కొంచెం నెయ్యి అయితే చేసి పెట్టాను. కొంచెం ఇప్పటిదో పాతది మీగడు ఉంటే అదైతే చేశాను. కరగబెట్టాలి దాన్ని కడిగేసి. పాప వాళ్ళేమో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడికి లంచ్ బాక్స్ చేసి ఇచ్చేసి అన్నీ చేసేసి ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకొని తులసమ్మ దగ్గర ఇక అలా కూర్చొని వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో అదిగోండి మొన్న షో అయిపోయింది కదా, ఏమంటారు సంక్రాంతి స్పెషల్స్ షో. నేను చూడలేదండి. ఇలా హాట్స్టార్లో పెట్టుకుని అప్పుడొక ముక్క చూస్తూ ఉంటాను అనమాట ఏం తోచినప్పుడు.
ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసే టైం అయింది, 12 అయిపోయిందండి కరెక్ట్గా టైము. మా పాప ఎగ్జామ్ రాసి బయటకు వస్తూ ఉంటుంది. ఎలా రాసిందా అని నాకు ఇక్కడ టెన్షన్గా ఉంది. ఎలా రాసినా ఏం చేయలేం కదా. 15 లక్షల మంది రాస్తున్నారండి ఈ ఫస్ట్ షెడ్యూల్ ఐఐటి ఎగ్జామ్ అయితే. బాబు ఇంతమందిలో ఎంతమంది క్వాలిఫై అవుతారో, ఎంతమందికి ఎలా ఉంటుందో, రాసే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ నా తరపు నుంచి. ఇంకా మా పాపది అయితే ఎగ్జామ్ అయిపోతుంది, హాల్ నుంచి బయటకు వస్తుంది. 9 to 12 అనమాట తన షెడ్యూల్ వచ్చేసి. ఎలా రాసినా దేవుడి దయ, మనం ఏం చేయలేం కదా. మన దయ ఎంతవరకు అంతవరకే ప్రయత్నించగలుగుతాం, మిగతాది అంతా ఆయన మీద వదిలేయడమే. నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు ఏమీ లేదు, అదనమాట సంగతి. ఇంకా రైస్ అయితే కుక్ చేస్తున్నాను. వాళ్ళు పాపం ఎప్పుడో 6:15కి వెళ్ళారండి మార్నింగ్. బాగా ఆకలేస్తుంది. అక్కడ క్యాంటీన్ కూడా ఉందట సెంటర్లో, ప్రాబ్లం ఏం లేదు. బాగా ఆకలి వేస్తే అక్కడ కూడా తినొచ్చు, దగ్గరే కదా, వచ్చేస్తారు కదా, అందుకని చెప్పేసి రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను. రాగానే ఇంకా లంచ్ పెట్టేయచ్చు కదా అని చెప్పేసి. మరి మీరేం స్పెషల్ చేసుకున్నారు లంచ్లో? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్లాగ్స్ చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. 10 మా పాప వచ్చేసరికి 2 అయితే అయిపోయింది. వాళ్ళు వచ్చేటప్పుడు కొంచెం స్కూటీ ట్రబుల్ ఇవ్వడం వల్ల లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చేసరికి డిన్నర్ చేశాను. ఇలా మాట్లాడుకుంటూ వ్లాగ్ తీయడం కూడా మర్చిపోయాను. ఇంకా తినేసేసి మార్నింగ్ ఎర్లీగా లేచాను కదా, పడుకుండిపోయాను అనమాట చాలాసేపు. ఇక ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులు అవి చేసుకొని, చిన్న పని ఉంటే మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ కిచెన్లో మాకు అడ్జస్ట్ ఫ్యాన్ పెట్టడానికి లేదండి. అడ్జస్ట్ ఫ్యాన్ పెడదాము, విండోకైనా సెట్ చేసుకుందామని చెప్పేసి తీసుకువెళ్దామని అయితే వచ్చామన్నమాట. అది అడ్జస్ట్ ఫ్యాన్ లేకపోతే ఏమవుతుందంటే ఆయిల్ అంతా ఎక్కువ బాక్సెస్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ వేపర్ లాంటిది ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పి తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, సో తీసేసుకున్నాము. ఇంటికి వెళ్ళి ఫిట్ చేద్దాం. అయితే అడ్జస్ట్ ఫ్యాన్ అయితే తీసుకొచ్చేసాం కదా, ఇక్కడైతే ఫిట్ చేసేసామండి. ఇక్కడ వీళ్ళు మాకు అడ్జస్ట్ ఏం ఇవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక విండోకే ఫిట్ చేయాల్సి వచ్చేసింది. లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుందండి ఆ వేపర్ అంతా. ఇక్కడైతే పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. అన్నీ మంచిగా వెజిటబుల్స్ అన్నీ వేసానండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ ఇలాంటి ఐరన్ కడాయిలో చేస్తే చాలా భలే వస్తాయండి. అలాగే ఎగ్ కూడా మంచిగా వేపేసి పక్కన పెట్టేశాను. ఇది లాస్ట్లో యాడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇలా అయితే నడుస్తూ ఉందన్నమాట మా డిన్నర్ ప్రిపరేషన్స్. మరి మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా ఎమ్మిగా కనిపిస్తుంది కదా. ఎగ్ అయితే ఇంకా యాడ్ చేయలేదు, యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి ఇక యాడ్ చేసేసుకుందాము. ఇలా ఎగ్ అయితే యాడ్ చేసేసాను. ఒకవేళ మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకోండి, ఎగ్ యాడ్ చేయలేదంటే వెజ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. నేను కొంచెం ఫ్లేవర్ కోసం సోయా సాస్ కొద్దిగా, అంటే కొంచెం, చాలా లిటిల్ బిట్ అయితే వేసాను. దానివల్ల కలర్ చాలా బాగా వస్తుంది, స్మెల్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ వేరే, ఆ లుకింగ్ కూడా వేరే ఉంటుంది. రెడీ టు సర్వ్ అనమాట. సర్వ్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలకి పెట్టేస్తాను. వేడిగా సర్వ్ అయితే చేస్తున్నాను మా పిల్లలకి. టేస్ట్ ఎలా ఉందో వాళ్ళని అడుగుదాము. మీకు ఎలా కనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అది మా బాబుకి, ఇది మా పాపకి. ఇప్పుడు మా పుష్ రివ్యూ ఇవ్వబోతున్నాడు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సూపరా? నిజంగానా వీడియో కోసమా? అవునా? లైట్గా ఉప్పు తగ్గిందా? లేదు, నేను చెక్ చేస్తా, సరిపోయింది. ఓకే, ఎంజాయ్ యువర్ డిన్నర్.